జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న ఓ జంటపై విచక్షణ రహితంగా దాడి చేసి వారిని వివస్త్రలుగా చేసి కారం పొడి చల్లి కర్రలతో భౌతిక హింసకు పాల్పడ్డారు. తన భర్త మరో యువతితో ఉంటున్నాడని మొదటి భార్య తన బంధువులతో దాడికి పాల్పడింది. తన భర్తను విడిచిపెట్టి పోతావా లేదో అంటూ గద్దిస్తూ యువతిపై దాడి చేశారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన నరేష్ అదే గ్రామానికి చెందిన సంధ్యను పెళ్లి చేసుకుని కొంతకాలం తర్వాత విడాకులు ఇచ్చినట్లు సమాచారం. నరేష్ కూలి పనులు చేసుకునేందుకు ఓ రైస్ మిల్లో పనుల్లో చేరాడు. ఆ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత యువతితో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నరేష్ భార్య సంధ్య నరేష్ కోసం ఆరా తీసింది. రామారెడ్డి మండల కేంద్రంలో ఉంటున్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. ఆ సమయంలో వారిద్దరూ ఒకే గదిలో కనిపించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన సంధ్య ఆమె బంధువులు నరేష్తో పాటు సహజీవనం చేస్తున్న యువతిని చితకబాదారు. అనంతరం ఆ జంటను అక్కాపూర్ గ్రామానికి తీసుకెళ్లి బంధించారు. విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించారు. ఈ ఘటన జరిగి 7 రోజులైనా బయటకు రాలేదు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాధితురాలు రామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.